మన మైండ్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అది ప్రయత్నం అవసరమే ప్రతి పనికి సాకులు చెప్తుంది. అది సరైనదా కాదా, మంచా చెడ అనేది దానికి సంబంధం లేదు. ఒకవేళ మనం ఎఫర్ట్ పెడుతున్నామంటే సాకులు చెప్తూనే ఉంటుంది. చదవడానికి ఎఫర్ట్ పెట్టాలి. అందుకే మన మైండ్ సాకుల యొక్క పూర్తి లిస్ట్ బయటికి తీస్తుంది. మీరు పొద్దున్నే లేచి చదువుకోరు, ఎందుకంటే రాత్రి లేట్గా పడుకుంటారు. ఎందుకు పడుకుంటున్నారు? రాత్రి లేట్గా పడుకోమని ఎవరు చెప్పారు? మనం చదవడానికి కూర్చున్నప్పుడు ఆకలి కనిపిస్తుంది. దాని కారణంగా మనం చదవలేం. అందుకు మనం ఏమైనా తింటాం. అండ్ ఎంత తింటామంటే అస్సలు చదవాలనిపించదు. అప్పుడు మనం చదువుపై ఫోకస్ పెట్టలేకపోతున్నామని అనుకుంటాం. ఇందుకని ఒక పని చేద్దాం. ఈ మూడ్ని ఫ్రెష్ చేసుకునేందుకు మొబైల్ చూద్దాం. అప్పుడు మూడ్ ఫ్రెష్ కాదు కదా, ఇంకా ఎక్కువ చెడిపోతుంది. అప్పుడు మనం సోషల్ మీడియా యూజ్ చేస్తూ టైం వేస్ట్ చేస్తున్నామని గ్రహిస్తాం. మన మైండ్ ప్రస్తుతం అత్యంత ముఖ్యమైన పని చేయాలా లేదా ఆనందించే పని చేయాలన్న చాయిస్ ఉన్నప్పుడు అది ఆనందించే పనినే చూస్ చేసుకుంటుంది. అండ్ ఏ పనిలో మీకు ఎక్కువ ఆనందం వస్తుందో అక్కడ ఎంత కాన్సన్ట్రేషన్ లెవెల్ ఉంటుందంటే దానికి అసలు లిమిట్ ఉండదు. నా కాన్సన్ట్రేషన్ లెవెల్ చాలా వీక్ ఉందని, నా బ్రెయిన్ బలహీనంగా ఉందని అంటారు. ఎటువంటి బలహీనత లేదు. మీ ఫోకస్ అంతా ఎక్కడుంటుందంటే మీకు ఎక్కువ ఏ పనిలో మజా ఉందో అక్కడ మీ ఫోకస్ ఎక్కువ ఉంది. కాబట్టి ఇక్కడ ఒక సీదా సాదా విషయం బయటపడుతుంది. మీరు మీ మనసును అనుసరిస్తే మీ మనసే మిమ్మల్ని మోసం చేస్తుంది. ఎందుకంటే మన మనసు ఎక్కువ ఆనందించేదాన్ని కోరుకుంటుంది. అండ్ ఆనందం ఎప్పుడు తప్పుడు విషయాల్లోనే వస్తుంది. ఫ్రెండ్స్, 14 to 25 వరకు ఎటువంటి ఏజ్ అంటే ఈ టైంలో మీ జీవితంలో మీరు ఓడిపోవచ్చు లేదా మీ జీవితాన్ని చక్కదిద్దుకోవచ్చు. మీకు మీరే ఈ క్వశ్చన్స్ వేసుకోండి. మీరు మీ జీవితాన్ని ఎలా మార్చుకోవాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, ఎప్పటి వరకు మీ తల్లిదండ్రులపై డిపెండ్ అయి ఉంటారు, ఎంతవరకు మీరు ఎప్పటి నుండో చదవాలని ప్లాన్ చేస్తుంటారు. రేపటి నుండి చదువుతా, సోమవారం నుండి చదువుతా, 1వ తారీఖు నుండి చదువుతా అని ముహూర్తాలు పెట్టుకుంటూ వాయిదాలు వేస్తూ ఉంటారు. బట్ ఒక్కటి గుర్తుంచుకోండి, మీరు చనిపోవడానికి ఎటువంటి ముహూర్తం ఉండదు, దాన్ని వాయిదా వేయలేరు. ఒక్కసారి మీ తల్లిదండ్రుల వైపు చూడండి. వాళ్ళు అన్ని ఎక్స్పెక్టేషన్స్, అన్ని ఆశలు మీ పైన పెట్టుకున్నారు. వాళ్ళు మీకోసం ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ మీరు 2 గంటలు చదవలేకపోతున్నారు. చాలామంది అంటారు చదవాలనుంది కానీ దృష్టి పెట్టలేకపోతున్నానని. నేను చెప్తున్నా, కొంచెమన్నా ప్రయత్నించండి. మీరు ఒక అర్ధగంట గట్టిగా చదివినా, ఒక క్వశ్చన్ పూర్తి చేసినా, ఇంకా 2 గంటలు చదవాలని, ఇంకా 5 క్వశ్చన్స్ పూర్తి చేయాలని మీ మనసులో ఫీలింగ్స్ వస్తాయి. సో కొంచెమన్నా ట్రై చేయండి. ఒక చిన్న చీమ తన ఆహారంతో గోడ ఎక్కుతున్నప్పుడు అది ఎక్కడం పడిపోవడం జరుగుతుంది. ఎక్కేటప్పుడు గోడపై పదే జారుతుంది. పడిపోయిన తర్వాత ఎక్కడం చాలా కష్టం. అయినా దాని కష్టం వ్యర్థం కాదు. ప్రయత్నించేవాడు ఎప్పుడు ఓడిపోడు. ఫెయిల్యూర్ ఒక ఛాలెంజ్, దాన్ని యాక్సెప్ట్ చేయండి. మీ జీవితంలో ఏది లోటుగా ఉందో దాన్ని సరిచేసుకోండి. నిద్రను, విశ్రాంతిని విడిచిపెట్టి చదవడానికి ఏదైనా ఒక మోటివేషన్ సోర్స్ వెతుక్కోండి. ఒకటి గుర్తుంచుకోండి, మీరు మీ స్నేహితులు ఇప్పుడు సేమ్ లెవెల్లో ఉన్నారు. వారిలో కొంతమంది చాలా ముందుకు వెళ్తారు, ఇంకొంతమంది ఎక్కడ ఉన్నారో అక్కడే ఉంటారు. కొందరు ముందుకు వెళ్ళడానికి, ఇంకొందరు అక్కడే ఉండడానికి కారణం ఏంటి? కొంతమంది జీవితంలో ఏదైనా చేయడానికి అండ్ ఇంకొంతమంది ఏమీ చేయకపోవడానికి కారణం ఏంటి? చూడండి, ప్రతి వ్యక్తికి ప్రతిరోజు ఒక చాయిస్ ఉంటుంది. సో మీరు ఏది చూస్ చేసుకుంటారో, మీరు ఏదైతే చూస్ చేసుకుంటారో అలా మీ ఫ్యూచర్ తయారవుతూ వెళ్తుంది. ఒక్క విషయం బాగా గుర్తుంచుకోండి, మీరు మీ లైఫ్లో ఏదైనా చేయాలనుకుంటే మీకు దారి దొరుకుతుంది. కానీ మీరు ఏమీ చేయకూడదు అనుకుంటే మీకు ఏదో ఒక సాకు దొరుకుతుంది. ఒకవేళ మీరు సాకులు చెప్పడం స్టార్ట్ చేస్తే మీరు ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడే ఉంటారు. మీ జీవితంలో ఏమీ చేయలేరు. అందుకే సాకులు చెప్పకు. ఒక రోజులో నువ్వు ఎంత పని చేయగలవో అంత పని చేసేయి, ఎంత చదవగలవో అంత చదివేసేయి. పోరాటం లేకుండా మనిషి బలవంతుడు కాలేడు. ఒకవేళ సూర్యునిలా ప్రకాశించాలంటే దానిలా నడవాలి, దానిలా మండాలి. మీకు ఏది ముఖ్యమైన పనో అది చేయడానికి నేను రెడీ అని మీకు మీరు చెప్పుకోండి. ఇప్పుడు ఆ పని చేయడానికి ఎంత కష్టపడినా, ఎంత ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చినా, ఎంత బాధ అనుభవించవలసి వచ్చినా నేను ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను అనండి. స్టార్టింగ్లో కొంచెం బాధ కలిగించిన తర్వాత మీరు దాన్ని ఆనందిస్తారు. సో ఈ రోజు నుండే ఎంత చదవాలో అంత చదవండి, దానిలో ప్రాణం పెట్టండి. మీకు మీరు చెప్పుకోండి, నాకు గర్వంగా ఉందని. ఎందుకంటే ఒకసారి గౌతమ్ బుద్ధుడు ఇలా అన్నాడు, 1000 యుద్ధాలు గెలవడం కన్నా నిన్ను నువ్వు జయించడం మంచిదని. నాకు తెలిసి 10th క్లాస్ ఇంటర్ టైం టేబుల్ వచ్చిందని. సో మీరు ఇప్పటి నుండి చదవడం స్టార్ట్ చేసినా మీరు ప్రతిదీ ఈజీగా పాస్ అవ్వగలరు అండ్ బెటర్ స్కోర్ చేయగలరు విత్ నాలెడ్జ్తో. సో ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఈ ఛానల్లో ఇలానే స్టడీ టిప్స్, స్టడీ మోటివేషన్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. వాటిని మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళు మోటివేట్ అవుతారు. తర్వాత వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.